నుంచి అయితే ఒక నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. గాయ్స్ అయితే మీరు చూసుకుంటే అప్రెంటిస్‌షిప్ నోటిఫికేషన్ అయితే ఉండడం జరిగిందండి. నోటిఫికేషన్ వివరాలు, సెలక్షన్ ప్రాసెస్, అదేవిధంగా మీరు ఎలా అప్లై చేయాలి ఆ ప్రాసెస్ కూడా చెప్తాను. వీడియో నచ్చితే లైక్, అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోకి అయితే జస్ట్ 50 లైక్స్ మాత్రమే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఇన్స్ అని చూసుకుంటే టర్నల్, బ్లాస్టిక్, రీసెర్చ్ లాబొరేటరీ నుంచి రావడం జరిగిందండి. అండ్ వెల్డర్ వాళ్ళకైతే 3 వేకెన్సీస్, సెక్రటరియల్ అసిస్టెంట్ వాళ్ళకైతే 8, స్టోనోగ్రాఫర్ హిందీ వాళ్ళకు 5, స్టోనోగ్రాఫర్ ఇంగ్లీష్ వాళ్ళకి 7, డిజిటల్ ఫోటోగ్రాఫర్ వాళ్ళకైతే 1, అదేవిధంగా కంప్యూటర్ ఆపరేటర్ అంటే కోపా వాళ్ళకైతే 13 వేకెన్సీ అయితే ఉన్నాయి. అండ్ ఈ ట్రేడ్స్ అయితే 1 ఇయర్ మాత్రమే ఉంటుంది కాబట్టి వీళ్ళకి స్టైఫండ్ అనేది 7,700 అయితే ఉంటుంది. ఆఫ్టర్ అనేది ఇక్కడ చూసుకుంటే మీకు అనేది ఎలక్ట్రీషియన్ వాళ్ళకైతే 6, ఫిట్టర్ వాళ్ళకు 3, మిషనిస్ట్ వాళ్ళకు 6, ఎలక్ట్రానిక్ మెకానిక్ వాళ్ళకైతే 5, ఆ తర్వాత ఇన్స్ట్రుమేషన్ మెకానిక్ వాళ్ళకు 3, అండ్ డ్రాఫ్ట్ మ్యాన్ సివిల్ వాళ్ళకైతే 1, మెకానిక్ మోటార్ వెహికల్ వాళ్ళకు 3 వేకెన్సీస్, టర్నర్ వాళ్ళకు 6 అయితే ఉన్నాయి. అదేవిధంగా కార్పెంటర్ వాళ్ళకైతే ఎలాంటి వేకెన్సీ అయితే లేవు. టోటల్ నెంబర్ ఆఫ్ వేకెన్సీ అయితే 70 వేకెన్సీ అయితే ఉండడం అయితే జరిగింది. వీళ్ళకి స్టైఫండ్ అయితే 8,050 రూపాయలు అయితే ఉంటుంది. రేట్ టు ట్రేడ్లో అయితే మీకు ఐటీ అయితే ఉండాల్సి అయితే ఉంటుంది. వాళ్ళైతే ఎలిజిబుల్ అవుతారు. అప్లికేషన్ చేసుకునే ముందు అయితే అప్రెంటిస్‌షిప్ పోర్టల్లో మీరు కంపల్సరీగా రిజిస్ట్రేషన్ చేసుకుని ఉండాల్సి అయితే ఉంటుంది. ఆఫ్టర్ అనేది ఇక్కడ చూసుకుంటే వాళ్ళనేది ఒక ఈమెయిల్ ఐడి అయితే పంపించారు. ఈ ఈమెయిల్ ఐడికి అయితే మీ అన్ని డాక్యుమెంట్తో పాటు మీ అప్లికేషన్ అయితే మీరు సెండ్ అనేది చేయాల్సి అయితే ఉంటుంది. ఇక్కడ మీరు చూసుకుంటే ఫ్రెండ్స్, ఫస్ట్ అనేది ఇక్కడ మీరు మీ ఐటీ సర్టిఫికేట్ ఒకటి, ఆ తర్వాత 10th సర్టిఫికేట్, నెక్స్ట్ క్యాస్ట్ సర్టిఫికేట్, ఏదైనా ఐడి ప్రూఫ్ అనేది ఆధార్ కార్డు కావచ్చు. అదేవిధంగా ఇక్కడ చూసుకుంటే మీరు అప్రెంటిస్‌షిప్ రిజిస్ట్రేషన్ చేసుకుంటారు కదా, ఆ ఫామ్ ఒకటైతే మీరు పీడిఎఫ్లో అయితే ఓకే ఫామ్లో అయితే పెట్టి మీరైతే ఇక్కడ మీరు ఈ ఈమెయిల్ ఐడికి అయితే మీరు సెండ్ అనేది చేయాల్సి అయితే ఉంటుంది. జస్ట్ సెండ్ చేస్తే సరిపోతుంది. లాస్ట్ డేట్ అనేది ఇక్కడ March 22 వరకు అయితే మీరు సెండ్ అనేది చేయాల్సి అయితే ఉంటుందండి. సెలక్షన్ ప్రాసెస్ అయితే ఇక్కడ మీకు అనేది ఎలాంటి ఇంటర్వ్యూ కానీ ఎగ్జామ్ కానీ ఏమైతే ఉండదు. ఓన్లీ అనేది మీ క్వాలిఫికేషన్లో వచ్చిన మార్క్స్ ఆధారంగా మాత్రమే షార్ట్ లిస్ట్ చేసి తీసుకుంటారు. ఓన్లీ 1 ఇయర్ మాత్రమే ఉంటుంది. ఇది ఇక్కడ మీరు గమనించాల్సి అయితే ఉంటుంది. షార్ట్ లిస్ట్ అనేది క్యాండిడేట్ వాళ్ళకైతే మీకు ట్రైనింగ్ కావచ్చు, డాక్యుమెంట్ వెరిఫికేషన్కి అనేది వాళ్ళ ఈమెయిల్ ఐడి, అదేవిధంగా SMS ద్వారా అయితే మీకు కాంటాక్ట్ అయితే చేస్తారు. ఆ విధంగా అయితే మీరు తెలుసుకోవాల్సి అయితే ఉంటుంది. అండ్ గైస్ అయితే మీరు చూసుకుంటే ఆల్ ఇండియా క్యాండిడేట్ వాళ్ళైతే అప్లికేషన్ అయితే చేసుకోవచ్చు మీరు. అండ్ ఇక్కడ మీరు గమనిస్తే ఫ్రెండ్స్, అయితే మీరు చూసుకుంటే ఇది చండీగఢ్ నుంచి రావడం జరిగింది. మీరు అక్కడ వెళ్ళైతే మాత్రమే చేయాల్సి అయితే ఉంటుంది. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు క్యాండిడేట్ వాళ్ళైతే చేసుకోవచ్చు. మీకు ఎలాంటి ప్రాబ్లం అయితే రాదు. థ్యాంక్ యూ. వీడియో వస్తే లైక్, అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.